ఇక్కడ భీముని మల్రెడ్డిపేట దగ్గరకు వచ్చాము. పైన ఆ కొండ మీద ఉండేదే గుడి అన్నమాట. ఒకటి అది ఆపోజిట్గా ఉండేది భీముడి గుడి, అండ్ ఇక్కడ ఉండేది వచ్చి మన హనుమాన్ గుడి. హనుమాన్ మాల వేసుకున్నప్పుడు స్వాములందరూ ఇక్కడికి వచ్చి నిద్ర చేస్తారంట. అండ్ ఈ వ్యూ చూడండి, ఇక్కడంతా రాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ మధ్యలో వాటర్ బాడీస్ కూడా మధ్యలో ఉన్నాయి. అక్కడ ఆ కార్నర్లో వాటర్ ఫ్లో అనేది కనిపిస్తుంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. బట్ అక్కడి నుంచి వాటరు అంటే అన్ని సీజన్స్లో వాటర్ ఉంటుందంట ఇక్కడ. అండ్ ఆ వాటర్ పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటి వరకు కూడా తెలియలేదంట. సో అక్కడికి వెళ్ళాక నేను చూపిస్తాను ఎలా ఉందో. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. అక్కడ వాటర్ మిస్ అయినాం అనుకున్నాం, బట్ ఇక్కడ కొంచెం వాటర్ అనేది ఉంది. సో ఏరియా బాగుంది. అండ్ ఈ గుడి ఎలాగ ఫామ్ అయింది ఏంటి అనేది పైకి వెళ్ళాక నేను చెప్తాను. అంటే నాకు కూడా తెలియదు, నేను తెలుసుకొని మీకు అది చెప్తున్నాను అనమాట. సో మైండ్లో మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నాను, అసలు ఎలా ఫామ్ అయింది, ఎందుకు అసలు ఇంత దూరంలో గుడి ఎందుకు ఉంది, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అనేది నేను అంతా తెలుసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపోజిట్గా మీకు ఇక్కడ కొంచెం ఎలివేషన్ కనిపిస్తుంది కదా, అంటే మన హిస్టరీ ప్రకారం, అంటే మైథలాజికల్ హిస్టరీ ప్రకారము. ఫ్రెండ్స్ నేను ఇంకొకటి చూపిస్తాను మీకు. నా ఆపోజిట్లో అంటే నా వెనక ఒక ఎలివేషన్ లాగా మీకు రాక్ కనిపిస్తుంది కదా, అక్కడ అంటే మైథలాజికల్ హిస్టరీ ప్రకారము భీముడు అంట కర్రబిల్ల ఆడేవాడంట. అంటే కర్రబిల్ల అంటే చిర్రగోణి మన తెలంగాణలో. సో ఆడుకునేటప్పుడు ఆ చిర్ర వెళ్ళి లోపల పడిపోయిందంట. అక్కడ పడిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఇలాగ పైకి ఇట్లా అన్నప్పుడు మనకి ఆ రౌత్ అనేది ఫామ్ అయింది. దాంట్లో ఆ హోల్ కనిపిస్తుంది కదా మనకి, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 to 30 మెంబర్స్ పడుకోవచ్చంట లోపల. చాలా బాగుంది కదా. సో దగ్గరికి వెళ్ళాక నేను చూపిస్తాను. దూరం నుంచి జస్ట్ ఏదో కొంచెం గ్యాప్ లా కనిపిస్తుంది, బట్ గ్యాప్ కాదు, చాలానే ఉండదు. సో వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు వాటర్ బాడీ కనిపిస్తుంది కదా, దీన్ని గుండం అంటారు. అంటే ఇక్కడ స్నానాలు చేయడానికంట. అండ్ మధ్యలో శివుని లింగం కూడా ఉందంట. అంటే మనకి స్వాములు వస్తారు కదా, హనుమాన్ మాల వేసుకున్న స్వాములు ఖచ్చితంగా ఇక్కడ నిద్ర చేస్తారు. అండ్ నిద్ర చేసే ముందు ఇక్కడ ఈ గుండంలో స్నానం చేస్తారంట. సో అంటే పవిత్రం అవ్వడానికి అనమాట. సో శివుని దర్శనం చేసుకొని శివలింగం ఉండే ఆ గుండంలో స్నానం చేసి వాళ్ళు ప్యూర్ అయిన తర్వాత దెన్ ఇక్కడ నిద్ర చేసేసి అక్కడ పైన టెంపుల్ దగ్గర అంతా దర్శనం చేసుకొని వెళ్తారంట వీళ్ళు. సో ఇక్కడ చూడండి మీకు వాటర్ ఫ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న చేపలు ఉన్నాయి. స్టిల్ వాటర్. సో పైకి నుంచి మనకి చిన్న గ్యాప్లా కనిపిస్తుంది కదా, చూడండి హాయిగా బండల కింద ఇలాగా ఒక 50 మెంబర్స్ దాకా పడుకోవచ్చు. ఇప్పుడు బయట నుంచి నేను లోపలికి వచ్చేసాను అనమాట. వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇక్కడ ఎందుకు సెటిల్ అయ్యాను అంటే ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు అసలు ఈ కొండ ఏంటి, ఇలాగ హోల్ ఎందుకు ఫామ్ అయింది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాండవుల టైంలో వాళ్ళు ఏం చేశారంటే చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు వాళ్ళు చిర్రగోనే ఆట ఆడుతున్నారంట. ఆ టైంలో చిర్ర వచ్చి ఇట్లా లోపలికి ఈ కొండ లోపలికి పడిపోయింది, బండ లోపలికి పడిపోయింది. సో వాళ్ళందరూ కలిసి భీముడిని వెళ్ళి ఆ చిర్రను తీసుకురమ్మన్నారట. ఈ భీముడు వచ్చి లోపలికి వచ్చి ఈ చిర్ర కోసము ఇక్కడ మోకాలు ఒకటి పెట్టి తలతో పైకి ఇలా అనంగానే మనకి హోల్ అనేది ఫామ్ అయిపోయింది. సో అందుకని ఇక్కడ మోకాల దగ్గర హోల్ ఒకటి ఉంటుంది, ఇక్కడ తల ఆంచిన చోట ఇక్కడ హోల్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలాగా ఓపెనింగ్ లాగా ఫామ్ అయిపోయింది. అండ్ లోపల ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ వరకు చక్కగా షెల్టర్ అవ్వచ్చు. చాలా చల్లగా ఉంది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ రాతి బండ మనకి మామూలుగా ఎండ తగిలితే ఆ హీట్కి సలసల కాగిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం మేము ప్రశాంతంగా చల్లగా ఉందంటే ఒక ఏసీ రూమ్లో కూర్చున్నంత ఫీలింగ్ అనమాట. ఏసీ రూమ్లో కూర్చున్నట్లు. సో చాలా చల్లగా ఉంది. అంటే మార్నింగ్ టైం డే లైట్లో చల్లగా ఉంటుంది. అండ్ ఇంకొకటి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే నైట్ ఎఫెక్ట్లో, అంటే నైట్ టైంలో
మీకు చల్లగా అయ్యే బండ, ఆపోజిట్గా అది బాగా వేడిగా ఉంటుందంట. సో కంప్లీట్గా మనకి పగలు ఉండాల్సింది రాత్రి, రాత్రి ఉండాల్సింది పగలు, ఆ విధంగా ఈ టెంపరేచర్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాయంట. సో ఇప్పటి వరకైతే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము. దీని తర్వాత అక్కడికి వెళ్ళి మేము కాళ్ళు కడుక్కొని, అంటే అక్కడ చిన్న జలపాతం ఉంది కదా, అక్కడ కాళ్ళు కడుక్కొని పైన ఉండే కొండ మీద ఉండే గుడి దగ్గరికి వెళ్తాము. మనం లోపలికి గుళ్ళోకి వెళ్ళబోతున్నాము. బట్ వెళ్ళబోయే ముందు ఇక్కడ మనకి వాటర్ ఉంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర మొత్తం కాళ్ళని కడిగేసుకొని కొంచెం ఒక 5 minutes టైం స్పెండ్ చేసి పైకి వెళ్తాము. ఒకసారి కింద చూడండి, ఈ వాటర్ ఫోర్స్కి రాయి అంతా ఇట్లా కోసుకుపోయింది అనమాట. చూడండి, అన్ని కటింగ్స్ అన్ని ఈ వాటర్ ఫోర్స్ వల్ల, ప్రెషర్ వల్ల ఇలా జరిగింది. డేస్ వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇక్కడ వస్తుందో వరకు మనం కింద ఉన్నాం కదా. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. పైకి వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రాముడు టెంపుల్. ఈ రాముడు టెంపుల్ లోపలనే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. సో దీనికి ఆపోజిట్గా మనకి హనుమాన్ టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అది చిన్నగా కనిపిస్తుంది, దానికి ఆపోజిట్లో మాత్రం అయితే ఇది పెద్దగా ఉంది, డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. సో ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రిందట కట్టిన గుడి అంట ఇది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మీ అందరికీ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పైన కొండ మీదకి వచ్చాము. కొండ మీద గుళ్ళు ఉన్నాయి. ఒకటి భీముడి గుడి అని చెప్పాను, అండ్ ఇప్పుడు హనుమాన్ గుడి అని చెప్పాను. ఫస్ట్ మేము హనుమాన్ గుడి దగ్గరికి వచ్చాము. చిన్న గుడి, అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే పూజారి అనేవాళ్ళు రారనమాట. ఓన్లీ ఒకరోజు, అంటే డేలో 1 day, డేలో ఒకసారి వస్తారు, అండ్ ఈవినింగ్ టైంలో వచ్చి దీపం ముట్టించేసి వెళ్ళిపోతారనమాట. సో ఎర్లీ మార్నింగ్ వరకు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది.
డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు ఇక్కడ, బట్ కాకపోతే బాగా మహిమ గల దేవుడు. సో ఆ దేవుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా దీన్ని డెవలప్ చేయాలి, అందరికీ దీని ప్రాముఖ్యత అనేది తెలిసేటట్టు అందరికీ చెయ్యాలి. తెలిసినప్పుడే సో ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి చెప్పుకోవడం వల్ల వస్తున్నారు తప్పించి ఇక్కడ ఒక గుడి ఒకటి ఉంది అని చాలా మందికి తెలియదు అనమాట. సో అలాగ తెలియజేస్తే విజిటర్స్ అనేవాళ్ళు చాలా బాగా వస్తారు అండ్ ఈ గుడి కూడా ఫేమస్ అవుతుంది. సో ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి ఆపోజిట్గా ఉన్న మన భీముడి గుడి దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఆ భీముడి గుడి యొక్క హిస్టరీ అంతా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధ్వజస్తంభం అండ్ సో నాకైతే అంత హిస్టరీ తెలియదు అండ్ వివరాలు కూడా తెలియదు అనమాట. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. చెప్పండి సార్, మీకేం తెలుసు అసలు ఏంటి గుడి ఏంటి? పాండవులు వనవాసం వచ్చింది ఇక్కడికి. పాండవులు వనవాసం వచ్చి అక్కడ బండ మీద చిర్రగొనాడు రన్న అక్కడి గుట్టకి ఇక్కడికి అయితే సిర్రాచి ఇప్పుడు మనం ఎక్కిరం కదా సొరంగం బండ ఆ నెరికల పడితే భీముడు చేయబెట్టుకుంటే లోపలికి వచ్చి మొక్కలు ఆడిసి తలకాయతో లావట్టాడు. అటు తర్వాత ఈ గుట్ట తిరిగే వరకు రాముల వారి పాదాలు గుడి వెనుక ఉన్నాయి వరకు మీద ధర్మరాజు కనబడ్డాను. తిరిగి రాముల వారు వచ్చి గుడి కట్టిస్తామని కాకతీయ రాజు చెప్పి గుడికి మూర్తం చేసి పోయిండు అన్నట్టు. పోయేటప్పుడు ఆ బండ భీముల్లో పట్టుకుంటా భీముని మల్లారెడ్డి అని పేరు పెట్టి అటు తర్వాత ఆ రాజు ఈ గుడి కట్టి ఈ దేవుళ్ళని పెట్టి నైద్యం వంటి పెట్టడానికి తయారైనాడు. అయితే ఆంజనేయుల గుడి ఆడికి ఒక చెట్టు మీద రాక్షసి ఉండనట్ట. ఆ రాక్షసి అన్నం నైద్యం కాకుండా ఎప్పుడు అదే అడ్డం తిరిగి తినుడు వచ్చింది. ఇంత పెద్ద గుడి కట్టిన ఎట్లని ఆ రాజు 10 మంది ఈ గుడి రాములవారి గుళ్ళే వండుకుంటాడు. వండుకుంటే అప్పుడు రాములవారు కళను చెప్పిండు అన్నట్టు. హైదరాబాద్ దగ్గర పల్లెటూరులో పాతబాయి బంధువుల 9 ఫీట్ల లోతులు ఆంజనేయులు ఉన్నాడు. బండి కట్టుకుని పోతే బండి అక్కడనే ఆగుతుంది. ఆయన తీసుకొచ్చి ఆ రాక్షసి మరణం అవుతుందని చెప్పినాడు. ఆ రాజు బండి కట్టుకొని పోయినాడు. పోయి ఆంజనేయులు తీసుకొచ్చాడు. ఆంజనేయులు తీసుకొని ఊళ్ళోకి వచ్చేవారికే ఆ రాక్షసి ఆ చెట్టు బరబర బండి బూడిదైందండి. అయితే ఆంజనేయులు అక్కడ ఉండి ఇక్కడ రాములవారు ఉండగానే అక్కడ ఉండి పబ్బతి పట్టింది. అందుకే పడమట్టి ముఖం ఆంజనేయులు ఉన్నాయి. మన మధ్యలో వస్తారా జనం వస్తారా? ఎప్పటికీ శనివారం మంగళవారం పూజలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవులు. అంటే అంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. అందరూ వస్తారు. హైదరాబాద్కి కూడా వస్తారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్కి వస్తారు. కర్ణాటక, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ఊరి పేరేంటి? భీముని మల్లారెడ్డిపేట. అంటే ఇప్పుడు కామారెడ్డి దగ్గర 2 ఉన్నాయి. మల్లారెడ్డిపేట సినిమా అంటే జనాలు వచ్చినప్పుడు ఉండడానికి జాతర నాడు ఈ మంది సండే ఉండేవాడు. శ్రీరాముడు 5 రోజులు పైన కూడా అంతేనా? అంటే మనం అంటే గుడంతా ఇట్లా స్తంభాలు ఉంది కదా అప్పుడు కట్టారు. 11,000 సంవత్సరాలు అంటే 11,000. అంతా జాతరలు జరిగే టైంలో జనాలు వచ్చినప్పుడు ఉండటానికని ఇట్లా షెల్టర్స్ లాగా ఉంటాయి. సో అంటే గుడి చుట్టూతా ఉందన్నమాట ఇది.
ఒక ఎంట్రన్స్ ఉంది. ఎండ్ 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 ఎండా? ఎండ్ పాయింట్ హెడ్కి వచ్చేస్తే శివాలయం. ఇక్కడ ఆపోజిట్గా కనిపించేది శివాలయము. ఒకసారి చూద్దాం అక్కడ కూడా ఉంది. సో ఇక్కడ మనకి చిన్న శివాలయం అండ్ ఇక్కడ లోపల శివలింగం అండ్ నాగపడగ కూడా ఉంది. ఇక్కడ శివుడు పార్వతినా? శివుడు పార్వతి. మనకి నందీశ్వరుడు ఉన్నాడు. ఎగ్జిట్ లోంచి బయటకు వచ్చేస్తాం మనం. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్దాం. గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్గా. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి వచ్చాము. సో మా ఇంటి ఇలవేల్పు అనమాట వెంకటేశ్వర స్వామి. ఫైనల్గా స్వామి దగ్గరికి వచ్చేసాము. సో ఇంతవరకు గుడి చూసాం కదా. ఇక్కడ పక్క నుంచి ఒక చిన్న పైకి లెట్ ఒకటి ఉందన్నమాట, అవుట్లైన్ లాంటిది. సో అక్కడ చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి, నారో స్టెప్స్. సో దాని నుంచి పైకి వెళ్తాము. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్ కదా, ఇంత చల్లగా ఉంది. సో దిస్ ఈస్ ద థింగ్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో మా వాళ్ళు చూడండి ఇప్పుడు ఉంటారు. అరే చెవులో నీ విష్ ఏందో చెప్పు దేవుడికి, మీ ఇద్దరు విషెస్ ఏందో చెప్పుకోండి ఇలా చూస్తూ. ఇప్పుడు మనం గుడికి పైన భాగంలో ఉన్నామన్నమాట. సో నా వెనకాల అక్కడ లాస్ట్ కార్నర్లో మీకు అంత పెద్ద వ్యూ కనిపించకపోవచ్చు, నాకు అది బాగా కనిపిస్తుంది. అక్కడ గ్రీన్ కలర్ ట్రీస్ ఉన్నాయి, అంటే లైట్ గ్రీన్ కలర్ ట్రీస్. అక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఒక ధ్వజస్తంభం అనేది పడిపోయి ఉంటుంది. దాన్ని ఎన్ని క్రెయిన్స్ పెట్టినా కూడా ఇప్పటి వరకు కూడా లేవనెత్తలేకపోయారంట. రీజన్ ఏంటి అంటే పురాణాల ప్రకారము అంటే ఆ స్తంభాన్ని చెక్కిన తర్వాత ఒక్కడే ఆ పెద్ద స్తంభాన్ని భుజాల మీద పెట్టుకొని తీసుకుని వస్తుంటే ఒక అమ్మాయి చూసిందంట. దాన్ని చూసి, అరే మీరు ఇంత బలం ఉందా మీకు, ఒక్క పర్సనే మొత్తం అంత పెద్దదాన్ని తీసుకొస్తున్నారు అనగానే ఆయనలో ఉండే బలం అంతా తగ్గిపోయి ఇట్లా కింద పెట్టిండంట. అంతే, ఇంకా మళ్ళీ లేవనెత్తనీకి రాలేదంట అసలుకి. సో అంటే గవర్నమెంట్స్ ట్రై చేసినా కూడా, ఎన్ని క్రెయిన్స్ పెట్టినా కూడా అది ఇంతవరకు తీసుకురాలేదు. అండ్ అది అక్కడే కొన్ని సంవత్సరాలుగా అలాగే పడిపోయిందంట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో అక్కడ వరకైతే మేము పోలేకపోతున్నాము, చాలా దూరం ఉంది. సో అందుకని ఇక్కడ నుంచే మీకు చూపిస్తున్నాను దాన్ని. బట్ అది ఎలా ఉంటుంది ఏంటి అంటే చాలా లెంగ్త్ ఉంది అండ్ చాలా విడ్త్ కూడా ఉందంట. చాలా అంటే చాలా బరువు ఉంటుంది. సో క్రెయిన్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాయి అంటే యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అనమాట అది ఎంత బరువు ఉంటుంది అని. సో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇంకా నేను చెప్తాను. ఇంకా పైన వ్యూ ఉంది, ఇంకొక స్టెప్స్ ఎక్కి ఇంకా పైకి వెళ్తాం ఒకసారి. మనకి ఆపోజిట్గా కనిపిస్తున్న రాళ్ళకి మొత్తము వాటర్ వచ్చేస్తాయి. వాటర్ వచ్చినప్పుడు మాత్రం వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందంట. మేము వచ్చింది ఆడ్ టైం కాబట్టి కొంచెం వరకే వాటర్ కనిపిస్తున్నాయి. అండ్ కొంచెం ముందుకు వస్తే మీకు ఒక సిమెంట్ రోడ్ కూడా చూపిస్తాను.
ఆ సిమెంట్ రోడ్డు ఎందుకు వేశారు అంటే వెహికల్స్ లోపలికి రానీకి వేశారంట. వాటర్ ఫోర్స్ వల్ల ఆ రోడ్ కుడెంట్ విత్స్టాండ్ అనమాట, అది ఉండలేకపోయింది. అది కొంచెం చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా రోడ్ పగిలిపోయింది, ఇక్కడ రోడ్ పగిలిపోయింది, అక్కడ రోడ్ పగిలిపోయింది. వాటర్ ఫోర్స్కి అది నిలవలే, పడిపోయింది. అండ్ బాగా వానలు వచ్చినప్పుడు, బాగా వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఈ గుడి అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే లోపలికి రానికి అసలుకి వే కూడా ఉండదు. సో ఈ టైంలో వస్తే గుడి లోపలికి రావచ్చు మనం. వర్షాకాలము వాటర్ ఫుల్గా ఉన్న టైంలో వస్తే మాత్రం గుడి లోపలికి ఎంట్రీ కూడా కాలేదన్నమాట. ఇది సెకండ్ స్టోరీ బిల్డింగ్. ఎస్, ఇది ఇంకొక టాప్ వ్యూ అన్నమాట. సో ఇదైతే చుట్టూతా లేదు, ఇది ఓన్లీ ఒక్క దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద ఇక్కడ మనకి వినాయకుడు, ఇక్కడ శివలింగము అండ్ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. సో తాతగారిని అడిగామన్నమాట, అసలు ఇది ఏంటివి అని అడిగితే, ఒక 5 years బ్యాక్ వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడి నుంచో ఇవన్నీ కొట్టుకొని వచ్చినాయి అంట. ఆ వాగులో ఎందుకు అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ రావి చెట్టు కింద పెట్టి ఇక్కడ పూజలు చేస్తున్నారు. సో ఇది ఎవరో చేసినవైతే మాత్రం కాదు, ఇదంతా రాయి అన్నమాట. ఇది రాతిది అనమాట, ఇది రౌతు అంటారు, రాతితో చేసింది. తర్వాత ఇదేంటి రాత ఇక్కడ ఈ రౌండ్ది? అది ముందు అల్లుబండ పెట్టిరు కానీ అది పని లేకపోతే అది వస్తుంది. అల్లుబండకు అది దాకా ముందు అది ఎక్కినాడు. ఇది చింత చెట్ట, అది ఇసుక చెట్టు, ఇది అది ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో చింత మస్తు. సో ఇంతటితో అయిపోయింది, మేము కిందకి వెళ్తున్నాం మళ్ళీ. ఇందాక వాటర్ దగ్గర మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడు కొంచెం వాటర్ దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఇంకా చిన్నగా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాం. తాతగారు ఉంటాను.